హలో అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇవాళ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో జేబుకు చిల్లులు పెట్టించుకునే మిషన్ ఒకటి వచ్చిందంట. వెళ్దామా అండి అంటే, సరే వెళ్దామని చెప్పేసి రోజు కంటే చాలా తొందరగానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అబ్బా! ఏంటో గెస్ట్ చేసారా? గెస్ట్ చేసింటే మీరైతే కామెంట్ చేయండి. నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, అబ్బా మీరు మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మ్యాటర్ ఏంటో మీకు అర్థమైపోయిందా? ఇది చూసిన తర్వాత షాపింగ్కి వచ్చామండి. నెక్స్ట్ డే నుంచి మా ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకోసమని ముందు రోజే పట్టుకొచ్చాడు. వాడు నడుస్తున్నాడులే అని చెప్పేసి చెయ్యి వదిలిపెట్టాడు. వాడేమో చాక్లెట్ ఏరేసుకున్నాడండి ఇంకా కింద. ఇంకా లోపలికి రాగానే హ్యాండ్ వాష్లు తీసేసుకుంటూ ఉన్నాడనమాట. కింద చాక్లెట్ ఏరుకున్నాడు కదా, దుమ్మంటింది అని చెప్పేసి. ఇలా అయితే అవ్వదులే అని చెప్పేసి ట్రాలీలో ఎక్కించాము. వాడేమో హీరోలాగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నన్ను చూసారా నేను ఎలా వెళ్తున్నాను అని షాప్లో వాళ్ళందరినీ చూసి కిలకిలకిలు నవ్వుతున్నాడు. ఇంకా వచ్చి రాగానే మనం ఉంటాయి కదా కొన్ని ఇంపార్టెంట్వి, అవి చూడ్డానికి వచ్చి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా, కొత్త కలెక్షన్ వచ్చిందా అని చెప్పేసి. ఏమీ లేవు, అంతా హోల్డ్ స్టాకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వాటి దగ్గరికి వచ్చామన్నమాట. మా ఆయన వాటికి మనకి సంబంధమే ఉండదు. ఇంకా ఊరికి జస్ట్ వీడియో తీద్దామని అలా ఏమేమి ఉంటాయా అని చూపిస్తూ ఉన్నాను. అంతలోపు మనం లిస్టులో రాసుకుంటాం కదా, నేనైతేను ఈ మధ్యకాలంలో మొత్తం ఎప్పుడు అయిపోతే సామాన్లు అప్పుడు అన్నీ ఫ్రిడ్జ్కి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, దానికి పేపర్ అతికించి అన్నీ రాసి పెట్టుకుంటానండి. వాటికి వెళ్ళిన తర్వాత ఈ సోప్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి. మేము ఏదైనా ఖచ్చితంగా కొత్త సోప్ కొనుక్కోవాలబ్బా, కొత్తది వెరైటీది ఏదైనా ట్రై చేయాలని చెప్పేసి ఒక 20 నిమిషాలు చూసి చూసి ఆలోచిస్తాము. అట్లా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి సంతూరే వేసుకుంటాం అన్నమాట. సంతూర్ బ్యాచ్ మంది. ఇంకా ఈ క్లచెస్ చూసారా అండి, చాలా బాగున్నాయి కదా. ప్రైస్ ఎంత ఉంది అని చూస్తే 79 రూపీస్ అంట. అది చిన్నదైనా పెద్దదైనా ఏమే తక్కువకి వస్తారా అంటే మేము రాము అని అన్నారు. పోతే పోండి, రాకుంటే మళ్ళీ మా లక్కీ బజార్లో 30 రూపాయలకి వస్తారు మీరు అని చెప్పాను అనమాట. ఇంకా కలెక్షన్ ఏమైనా ఉందా అని చెప్పేసి అటు తిప్పి ఇటు తిప్పి అంతా చెక్ చేస్తున్నాను కానీ ఆ పెద్దది 79 రూపీసే అంట, ఈ చిట్టి బుడ్డిది కూడా 79 రూపీసేనంట. మరి కాస్ట్లీ ఉన్నాయబ్బా అని అనిపించింది అనమాట. ఇట్లాంటివి ఏంటంటే అన్నీ ఇలాంటి మార్కెట్స్లో కంటే లోకల్లో బయట బండ్ల పైన చిన్న చిన్న షాపులలో అమ్ముతుంటారు చూడండి, అక్కడే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా మనం ఈ ఏమంటారు స్పింజ్ బీబీలు అవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏది మన ఫేస్కి సెట్ అవుతుందా అనేది మనకే క్లారిటీ లేదు. ఇంకా సరే ఏం తీసుకుంటావులే అని చెప్పేసి తీసుకోలేదు. నేను దాదాపు అండి ఒక 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందేమో ఇట్లాంటి వాటిపైన అన్ని ఇంట్రెస్ట్ వదిలిపెట్టి. మళ్ళీ ఇంక ఈ బ్యాండ్స్ అయితేను ఎన్ని తీసుకున్నాను, ఎటు పోతాయో లేకపోతే మా ఇంట్లోనే మాయమవుతాయో, అందరిండల్లో ఇట్లే జరుగుతుందో తెలియదు కానీ ఒక్కటి కూడా కనపడదు అవసరానికి. ఇవైతే నేను చూసినప్పుడు మా వర్షినే గుర్తొస్తుంది నాకు. మా వర్షి ఎప్పుడు జుట్టు పెంచుకుంటుందా, ఇవన్నీ తీసుకొని పోదామా అని అనిపిస్తుంటుంది. ఇంకా అవన్నీ చూసి కొనేదేం లేదులే అని చెప్పేసి పూజ సామాగ్రి దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడేమో అగ్గిపెట్టెల కోసము మొత్తం ఈచ్ కార్నర్ ఎతికి పెట్టామన్నమాట. ఒక్క చోట కూడా దొరకలేదు. మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదో ఏమో తెలియదు కానీ పూజకు సంబంధించింది ప్రతి ఒక్కటి ఒక సెక్షన్లో ఉంటుంది, బట్ అస్సలు దొరకలేదు. ఇంకా మా వాడేమో బ్రష్ల సెలెక్షన్లో పడ్డాడనమాట. వాడి ఇష్టం ఏ బ్రష్ కావాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. మా ఆయనేమో లిస్ట్ రాసి పెట్టి తింటాను కదా, అవన్నీ తీసేసుకుంటున్నాడు అనమాట. మనకి లిస్ట్లోటి సంబంధం లేదు. మళ్ళీ బయట ఏమన్నా కొత్తగా ఏమైనా వచ్చాయా అని చెప్పేసి చూస్తూ ఉంటాను. ఈ ప్యాన్ కేక్స్ ఎప్పుడైనా చేశారా అండి? టేస్ట్ ఎట్లుంటాయి? మేము ఇవి చూస్తుండగా మళ్ళీ వాడు ఆ బ్రష్ల సెక్షన్కి పోయి చూసుకుంటున్నాడు అనమాట. ఏది కావాలో ఏమో వాడికి. లాస్ట్కి ఆ క్యాటర్ పిల్లర్వి తీసుకెళ్ళినాడు 2 ఉండేటివి. ఇంకా సరేలే అని చెప్పేసి వేసేసుకున్నాం. లేకపోతే అసలు ఎంత గుంచినా రావట్లేదన్నమాట. ఇంకా మా వాడికి ఫేవరెట్ వచ్చేసి ఈ బాదం మిల్క్ పౌడర్ వస్తుంది కదండి ఎంటీఆర్ది, దాంతో ఒక్కటే వాడు పాలు తాగుతాడు. మళ్ళీ ఏ బూస్టు బ్రూలు వేసినా అస్సలు తాగట్లేదన్నమాట.
ఇంకా స్నాక్స్ సెక్షన్కి వచ్చాము. మనకి వీటికి పెద్ద సంబంధం ఉండదండి. అసలు ఈ స్నాక్స్ అసలు తీసుకోమన్నమాట మేము. ఇంకా ఈ మార్ట్స్లలో అండి మీరు కూరగాయలు కొంటారా? అస్సలు నాకు నచ్చవు. పూర్తిగా వాడిపోయిన దానిలాగా అనిపించాయి. మళ్ళీ మేము ఈవినింగ్ వెళ్ళినందుకు అలా ఉన్నాయో లేకపోతే మార్నింగ్ అయితే ఫ్రెష్ ఉంటాయో తెలియదు కాదు. ఈ ఫ్రూట్స్ ఒకటి బాగానే ఉన్నాయి కానీ మిగతా వెజిటేబుల్స్ ఆకుకూరలన్నీ వాడిపోయినాయి. ఇక్కడ తెలివి చూసారా? వాళ్ళది రిలయన్స్ మార్ట్లో నుంచి డైరెక్ట్ సెంట్రల్లోకి ఓపెన్ పెట్టారనమాట. మార్ట్కి మాల్కి మధ్యలో ఇటు నుంచి అటు రావచ్చు, అటు నుంచి ఇటు పోవచ్చు. రెండు కలెక్షన్ బాగా జరుగుతుందని. ఇంకా బిల్లింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం తింటావు అంటే పప్పు అన్నం చేయి అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి మ్యాంగో పప్పు అన్నము, మా చిన్నోడికి ఏమో సేమియా ఉప్మా చేసి పెట్టాను. హ్యాపీగా అన్నం పప్పు తినేసి ఇంకా కిచెన్ క్లీనింగు సామాన్లన్నీ తెచ్చి పెట్టుకున్నాం కదా, సరుకులు అవన్నీ సర్దేసి పెట్టుకున్నాను అనమాట. పప్పు మాత్రం మ్యాంగో పప్పు భలే అద్భుతంగా వచ్చిందండి. ఎంత కమ్మగా ఉందోను. ఇంకా తినేసి వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. రేపు అసలే సాటర్డే కదా, ఈరోజు కొంచెం ఇట్లాంటి క్లీనింగ్ అంతా నైటే చేసి పెట్టుకుంటే రేపు పొద్దున పూజ తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. మా ఆయన టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మీరైతే అండిను మన ఛానల్లో వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్కి మించి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే వ్లాగ్ చేయాలి, ఖచ్చితంగా చూస్తున్నారు మన వ్లాగ్స్ అని చెప్పేసి. అండ్ మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు లాంగ్ వీడియో వచ్చేసి 7:30 నైట్ 7:30కి రిలీజ్ చేస్తానండి. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అలాగే లైక్ చేయండి. నా కిచెన్ అయితే అందంగా మెరిసిపోతుంది. మనమైతే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇవన్నీ మీరందరు నవ్వుకుంటారని చెప్పేసి ఇలా కామెడీగా మాట్లాడాను అనమాట. వెటకారంగా అయితే కాదు. ఓకేనా? నచ్చితే గిన ముందు చెప్పినట్లే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.